హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న జేజీ కన్నవరం వెళ్ళిందండి. ఇంకా వస్తూ గోరింటాకు అయితే తీసుకుని వచ్చింది. ఈ గోరింటాకు ఎప్పుడు తెచ్చినా మేమైతే మర్చిపోతున్నామండి. ఇంక ఈసారి మర్చిపోకుండా గోరింటాకు అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. గోరింటాకు అంటే ఎంతమందికి ఇష్టమో అనేది కామెంట్ చేయండి. నేనైతే గోరింటాకులో కొంచెం చింతపండు, కొద్దిగా బెల్లం వేసి అయితే మిక్సీ పట్టుకుంటానండి. మీరు కూడా చింతపండు, బెల్లం వేసి పడతారా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా కొన్ని నీళ్ళు వేసుకుని అయితే గోరింటాకు అయితే పట్టేసుకున్నానండి. గోరింటాకు మిక్సీ పట్టిన తర్వాత కొంచెమే ఏం సరిపోతుంది అనుకున్నాను, కానీ అది మాకు చాలా ఎక్కువైపోయి మిగిలిపోయిందండి. ఇంకా నేను గోరింటాకు పట్టే లోపల అమ్మ అయితే బయట అంతా కూడా శుభ్రంగా అయితే కడిగేసింది. ఎందుకంటే సోమవారం కాబట్టి అందుకని ఇంకా మొత్తం అంతా కూడా నీట్గా అయితే కడిగేసింది. ఇంకా చాక్ పీస్ కొంచెమే ఉందని చెప్పి చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసిందండి. ఇంకా బయట ఇక్కడ గేటు దగ్గర కూడా ముగ్గులు అయితే పెట్టేసింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలామంది సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపులోనే ముగ్గులు అయితే పెట్టేసుకుంటారండి. ఇక్కడ చాలామంది అలానే పెడతారు. ఇంకా నేనైతే గిన్నెలన్నీ కూడా బయట వేసేసాను. నిన్నైతే గిన్నెలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా అమ్మనైతే కడగమని చెప్పేశాను. అలాగే సాయంత్రానికి అన్నం కూడా వండేసాను. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు మడత పెట్టాలి. నిన్న పొద్దున్న మామిడికాయలు అయితే కోసారండి. మామిడికాయలు కోసిన తర్వాత ఆ ఆకులన్నీ కూడా రాలిపోయినాయి. ఇంకా తమ్ముడినైతే తుడమని చెప్పాము. వాడేమో సగం తుడిచి మిగిలిన సగం తుడకుండా అలానే వదిలేశాడు. మా తమ్ముడికి ఏదైనా పని చెప్తే సగం సగమే చేస్తాడండి, మిగిలిన సగం మేము చేసుకోవాలి. అందుకే మేము ఎక్కువగా వాడికి ఏ పని కూడా చెప్పము. ఇంక ఇక్కడైతే చాలా చల్లగా ఉంటుందండి నైట్ టైము, ఈవినింగ్ టైము. నిన్నైతే బెడ్షీట్ కూడా మార్చేసానండి. ఇంకా ఆ మంచం మీద నేను ఎన్ని మార్చినా నా టెడ్డీ బేర్ని మాత్రం అలాగే పడుకోబెడతాను. మా అమ్మ నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, అయినా కూడా నేను ఆ టెడ్డీ బేర్ని అలానే పడుకోబెడతాను. మా అమ్మ నన్ను రోజుకి ఒక్కసారన్నా తిడుతుందండి. మా అమ్మతో తిట్టించుకోకపోతే నాకు అసలు రోజే గడవదు. ఇంకా అన్ని రూమ్స్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాము. ఇంకా అన్నీ శుభ్రం చేసేసుకున్న తర్వాత గోరింటాకు అయితే పెట్టుకోవడం మొదలుపెట్టామండి. నేనైతే మా జేజీకి గోరింటాకు పెడుతున్నాను. ఫస్ట్లో అయితే నాకు గోరింటాకు ఎలా పెట్టాలో వచ్చేది కాదు, అలాగే మిక్సీ ఎలా పట్టాలో వచ్చేది కాదు. కానీ ఇంకా స్లోగా అయితే నేర్చుకున్నాను. ఇంకా జేజీకి గోరింటాకు పెట్టాక నేను పెట్టుకున్నాను, అమ్మ పెట్టుకుంది. మా అమ్మ పెట్టుకున్న గోరింటాకు బాగా పండింది, నాదేమో పండలేదు. ఎందుకంటే అమ్మ గోరింటాకులో కొంచెం కోను కలుపుకుని అయితే పెట్టుకుందండి. మా జేజీకి గోరింటాకు నేనే పెట్టానండి. అయితే నేను ఒక చుక్క పెట్టి వదిలేసాను. ఇంకా తర్వాత జేజీ అయితే ఇలా పెట్టుకుంది. ఇంకా మా జేజీ గోరింటాకు అయితే ఇలా పండింది. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.